బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుత సమయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా నిర్వహించాలని అధిష్టానం సూచించింది. తదనుగుణంగా జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణులు గ్రామ, మండల, పట్టణ స్థాయిలో జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్లు, సభలు, సమావేశాల నిర్వహణ, పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎదురు లేకుండా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ హవాకు అడ్డుకట్ట వేసిన పార్టీగా టీడీపీకి రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ సారథ్యంలో 1982 మార్చి 29న ఆవిర్భవించిన టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకుని ఇవాళ 44వ ఏట అడుగు పెడుతోంది. ఈ 43 ఏళ్ల ప్రస్థానంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లోనూ, అధికారంలో లేనప్పుడు ప్రజల సమస్యలపై వారి పక్షాన నిలబడడంలోనూ ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఇక ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పెద్ద ఎత్తున జరిగింది. ఇక టీడీపీ ఆవిర్భవించిన కొద్ది నెలలకు జరిగిన ఎన్నికలు అంటే 1983లో ఉమ్మడి జిల్లాలో ఘన విజయాలను సాధించింది. అనంతరం జరిగిన పలు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఏకపక్షంగా సాగిన 1994 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్క పర్చూరు తప్ప మిగిలిన అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇక విభజిత రాష్ట్రంలో 2019లో వైసీపీ ప్రభంజనం సృష్టించి టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం కాగా ఉమ్మడి జిల్లాలో 4 స్థానాలు టీడీపీకి దక్కాయి.